జిల్లా కర్రెగుట్టల్లో హైటెన్షన్ నెలకొంది. మావోయిస్టుల టార్గెట్ గా భద్రతా బలగాలు కుమ్మింగ్ చేపడుతున్నాయి. 6 రోజులుగా వస్తున్నా కూడా ఇంకా కర్రెగుట్టల్ని వదలడం లేదు. ప్రతి ఒక్క అడుగడుగున అన్వేషిస్తూ జరడపడుతున్నారు బలగాలు. నావిక్ జీపీఎస్ డ్రోన్ల సాయంతో కర్రెగుట్ట మొత్తాన్ని కూడా జల్లడపడుతున్నారు. అక్కడ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. భారీగా మందు పాత్రలను నిర్వీర్యం చేస్తున్నారు సాయుధ బలగాలు. ఇక కర్రెగుట్టలో భారీగా మావోయిల బంకర్లను గుర్తించారు. బంకర్లో భారీగా నిత్యావసర వస్తువులు, కర్రెగుట్టల పైన శాశ్వత బేస్ క్యాంప్ ఏర్పాటు సిద్ధమవుతోంది. ఇక ఆపరేషన్ కర్రెగుట్టలో ఇప్పటికే 30 మంది మావోయిలు హతమయ్యారు. ఇక మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ డ్రోన్ల సహాయంతో అక్కడ ఎవరు ఉన్నారనేది అన్వేషిస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది అదొక సొరంగ మార్గం, అదొక బంకర్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 1000 మంది ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని ఇప్పుడు సాయుధ బలగాలు దాన్ని అన్వేషించాయి, దాన్ని బయట పెట్టాయి. ప్రస్తుతం అక్కడ నిత్యావసర వస్తువులు కూడా దొరికాయట. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 జిల్లాల్లో విస్తరించినటువంటి కర్రెగుట్టల్లో 380 కిలోమీటర్లు, సుమారుగా 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ యొక్క కర్రెగుట్టలను అణువణువు అన్వేషిస్తున్నారు. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ కూడా జల్లెడపడుతున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ సహాయంతో అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ కుమ్మింగ్ ఆపరేషన్లో ప్రతి అడుగు వేయాలని కూడా పోలీసులు ఆచితూచి వేస్తున్నారు. అక్కడ ఉంది మామూలు వ్యక్తులేం కాదు, చాలా కీలకమైనటువంటి మావో నేతలట్టుగా తెలుస్తోంది. హిడ్మా లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అడుగడుగు కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సినట్టుగా పోలీసులు ఆ రకంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బార్డర్లో అటు పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. అక్కడ ఇండియన్, భారత బలగాలు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాయి. ఏ క్షణమైన పాకిస్తాన్ పైన మెరుపు దాడి చేయొచ్చు. అదే రకంగా ఇక్కడ దేశంలో కూడా మావోలకి పోలీసులకు మధ్య ఇదే రకమైన యుద్ధ వాతావరణం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది కర్రెగుట్టలో ప్రెసెంట్? అక్కడ కుమ్మింగ్ సంబంధించి ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? గత 6 రోజులుగా ఇక్కడ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఇక్కడ భారత బలగాలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ గత 6 రోజులుగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, కానీ నిర్ధారణ మాత్రం జరగడం లేదు. ఇప్పటికే 6 మావోయిస్టులు చనిపోయారన్నటువంటి విషయం కూడా తెలిసింది, కానీ ఇది హిడెన్ గానే ఉంటుంది. కానీ ఒక వ్యూహాత్మకతలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయన్నటువంటి కోణంలో కనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కర్రెగుట్ట అడవుల్లో కూడా 1000 మందికి పైగా ఖచ్చితంగా ఉన్నారన్నటువంటి ఒక సమాచారంతోనే ఇక్కడ కేంద్ర అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు కూడా మోహరించాయి. ఇటు వెంకటాపురం మండలానికి సంబంధించి ఇక్కడ బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని ఆ బేస్ క్యాంపు కేంద్రంగా కూడా హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులు సైన్యానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులను పట్టుకుంటున్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మొన్న జరిగినటువంటి 6 నక్సలైట్లు చనిపోయారన్నటువంటి కోణాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇక్కడ నక్సలైట్లు కూడా ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిద్దరిని లేకుంటే 5 చొప్పున ఏ మార్గాల గుండా వాళ్ళను బయటికి పంపిస్తున్నారు. అంటే ఒకవేళ ఎదురు కాల్పులు జరిగి వాళ్ళ నుంచి ఉంటే సమాచారం రాకుంటే మాత్రం ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు స్ట్రైట్ గా అక్కడ నుండి బయటికి వెళ్ళి సేఫ్ గా వెళ్ళి అంటే కర్రెగుట్టల ప్రాంతం నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నటువంటి దారిలో వాళ్ళు నక్సలైట్లు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తే వీళ్ళు కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది అన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎంత క్రెడిబిలిటీ ఉందన్న సమాచారం ఉందన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు చూసినట్టయితే మొత్తం 280 కిలోమీటర్ల రేడియస్ లో, చదరపు కిలోమీటర్ల రేడియస్ లో ఇక్కడ కర్రెగుట్ట అడవుల ప్రాంతాలు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం నుండి వెంకటాపురం మండల కేంద్రం బేస్ గా ఇక్కడ పోలీసులు కూడా ఒక 10-15 చోట్ల ఇక్కడ బేస్ క్యాంపులను చిన్న ప్రాంతాలుగా అంటే 300-400 మంది చొప్పున వీళ్ళు ఏర్పాటు అయ్యి అక్కడ కార్యకలాపాలు కూడా నిర్వర్తిస్తున్నారు. లోపలికి ఎవరు వెళ్లకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్లకుండా గస్తీ కాస్తున్నారు. కానీ ఈ కర్రెగుట్ట అడవుల ప్రాంతంలో చాలా వరకు కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా ఎప్పటి నుండో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అనుమానం వచ్చినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవడమా, లేకపోతే అక్కడ తీవ్ర పరిస్థితులు ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమా, ఇవన్నీ లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా 6 రోజుల పాటు ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలీసు బలగాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి వేసవి వేడిని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసు బలగాలు కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న ఆర్మీ జవాన్లకు సంబంధించి ఒక 2 ఇక్కడ ఎదురు కాల్పుల్లో గాయాలైనటువంటి వార్తలు రాగానే వాళ్ళిద్దరిని ఇక్కడ హెలికాప్టర్ ద్వారా బస్తర్ జిల్లా
జిల్లాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు ఒక అధికారిక ప్రకటన అయితే రావడం లేదు. ఎందుకంటే 28 మంది నుండి 30 మంది దాకా చనిపోయారన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఒకవేళ చనిపోయినా కానీ పోలీసులు కావాలని బయట పెట్టడం లేదా, లేకపోతే ఇది బూటకపు ఆలోచనల అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక అనేక రకాల ఆలోచనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ హిడ్మాతో పాటు దామోదరు, అలాగే బల్లా ప్రకాష్, అలాగే సుజాత, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బలగానికి సంబంధించి 500 మంది చొప్పున ఉంటారన్నటువంటి ఒక ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క టీంకి 500 మంది ఉంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ దాచుకున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సింది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అమెరికన్ టెక్నాలజీని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని కూడా గతంలో బీజాపూర్, బస్తర్ ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా ఇక్కడ వాళ్ళ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రంగా కూడా ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఒక హై డెఫిషియన్సీ కెమెరాలను, అలాగే నిఘా వ్యవస్థను కూడా పటిష్టంగా లోపలికి పంపించి ప్రతిదీ కూడా జల్లెడబడుతున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే పోలీసులు అంటే కేంద్ర బలగాలకు ఇక్కడ మావోల సమాచారం, ఉనికి, కదలికలు ఉన్నాయా లేనటువంటి ఒక ఆలోచన అయితే కనిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇక్కడ పోలీసులు వెతుకుతున్నటువంటి క్రమంలో ఒక భారీ బంకర్లు కూడా అక్కడ కనిపించినట్టుగా తెలుస్తుంది. అందులో 1000 మందికి పైగా తలదాచుకునే విధంగా ఈ బంకర్లు ఉన్నాయని చెప్పి గత కొద్ది రోజుల క్రితం భారీ స్థాయిలో ఇక్కడ అంటే మావోయిస్టులకు సంబంధించి సమావేశాలు జరిగాయి. ఆహార పదార్థాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కొద్ది రోజుల క్రితమే ఎక్కువ మోతాదులో సంఖ్య, అంటే మావోయిస్టులకు సంబంధించి ఎక్కువ మంది ఒక సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు లేకపోతే మీటింగ్లా ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే కొంతమంది చాలా ఎక్కువ మొత్తాదులో ఇక్కడ వీళ్ళు గుమికూడి ఒక సమావేశాలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ బంకర్లలో ఏం జరుగుతుందన్నది ఒక చీకట్లోనే, అంటే మొత్తం డే టైంలో కూడా లోపలికి వెళ్తే చీకట్లోనే ఉంటుంది. కానీ వాటికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సరఫరా ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారన్నట్టు తెలుస్తుంది. ఇక బయటికి అంటే ఎట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ బంకర్లోకి తలదాచుకుంటే ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక అత్యాధునిక టెక్నాలజీ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూమి లోపల ఏం జరుగుతుందో అన్నటువంటి గుర్తించేటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు జియోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించేటువంటి టెక్నాలజీ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బంకర్లు గుర్తింపబడ్డాయి. దాంట్లో ఆహార పదార్థాలతో పాటు చాలా వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహించినటువంటి వ్యవస్థగా ఉంది. ఇది ఒక ప్రధాన మావోయిస్టులు దాచుకునేటువంటి స్థావరమా లేదా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, సైన్యము ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా టెక్నాలజికల్ గా, అలాగే హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, అలాగే హై డెఫిషియన్సీ కెమెరాల ద్వారా కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం 30 మంది చనిపోయారన్నటువంటి వార్తల్లో ఇంకా మనకు సమాచారం క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ 6 చనిపోయారన్నటువంటి వార్తల్లో మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ 6 కూడా బయటికి, అంటే మావోయిస్టులే కొంతమందిని స్ట్రాటజీగా బయటికి పంపిస్తున్నటువంటి క్రమంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని కూడా వాళ్ళు వస్తున్నటువంటి వైపు నుండే పోలీసు బలగాలు వెళ్తున్నాయి. కానీ ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ మావోయిస్టులు వ్యవహరిస్తారు. అంటే వీళ్ళను పోలీసులను ట్రాప్ చేసి మళ్ళీ ఏదన్నా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారా అన్నటువంటి కోణంలో కూడా బలగాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఇక్కడ పోలీసులు కూడా భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారి 67 మంది, మరోసారి 20 మంది హిడ్మా చేతిలో హతమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా తక్కువ అంచనా వేయకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలకు, ఇక నుండి జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకే భూమికి సంబంధించి పోలీసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజికల్ గా ఒక 5 రోజులు మాత్రమే అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంకటాపురం ఏరియాలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుండి నిరంతరం కూడా ఇక్కడ ఆహార పదార్థాలతో పాటు కొన్ని అవసరమైనటువంటి సరుకులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ కొద్ది రోజులకే పరిమితం చేస్తారా అన్నటువంటి ఆలోచనలు మొన్నటి వరకు ఉండే. కానీ ఇది కంటిన్యూగా 6వ రోజు కూడా హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులతో పాటు కొన్ని అందులో ఏమేమి తీసుకెళ్తున్నారో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ ఆ గిరిజన గూడల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పి అంటున్నారు. ఎప్పుడూ ఒక బాంబుల శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. మా జీవితాలు కూడా, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కూడా అడవులతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన కూడా ఆదివాసులు ఆర్టీవీ తోటి చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, ఆ బాంబుల మోత వస్తుంటే మరి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అన్నటువంటి
కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఎప్పుడో అసలు రోజుకు 2-3 సార్లు మాత్రమే ఒక భీకరమైనటువంటి శబ్దాలు, భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో ఏం జరుగుతుంది కర్రెగుట్ట అడవుల్లో అన్నటువంటి భయాందోళన వీరులు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వెంకటరత్నం భయపడి మా వాళ్ళ నుంచి కూడా శాంతి చర్చలు నేపిద్దాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా మంది మద్దతుదారులు కానివ్వండి, అటు 3 రాష్ట్రాల్లో కూడా ఎవరైతే మావోలకు మద్దతుగా లేకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండే వ్యక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు, ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు, బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏమాత్రం కూడా సఫలీకృతం కావడం లేదా? అసలు శాంతి చర్చలు అనేది అనే విషయానికి పోలీసులు, భద్రతా బలగాలు సిద్ధంగా లేవంటున్నారా? అయితే గతంలో కూడా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిగేటువంటి పరిస్థితులు కనిపించినప్పుడు మొదటిసారి అసలు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు కానీ అప్పుడు కాలేదు. కానీ రెండో దఫా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా శాంతి చర్చలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు శాంతి చర్చలకు వెళ్ళిన తర్వాత శాంతి చర్చలు సఫలం కాలేదు. పైగా శాంతి చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది మావోయిస్టులను చర్చలకు వచ్చినటువంటి వాళ్ళను కూడా వెంటాడి చంపారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా గతంలో పోలీసులు ఎదుర్కొన్నారు. కానీ ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు వీళ్ళు సిద్ధమా లేదా అన్నది ఆ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఇప్పటివరకు సానుకూల స్పందన అయితే రాలేదు. కానీ ఇక్కడ మావోయిస్టు పార్టీల నుండి అలాగే ప్రజా సంఘాల నుంచి కూడా ఒక ఒత్తిడి అయితే వస్తుంది. వినతి పత్రాలు కూడా చెప్తున్నారు. ఇదివరకు ఒక హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి గతంలో మావోయిస్టులు ఉండే, కానీ ఒక అభ్యర్థనలు మాత్రం ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చర్చలకు సంబంధించి ఇక్కడ పోలీసు అధికారులు మాత్రం అసలు మావోయిస్టులను పూర్తిగా ఏరివేశాము, దాదాపు 95% కూడా ఏరివేశామన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం చెప్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇంకా కొంత నమ్మశక్యంగా లేవు. కానీ పోలీసులు మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నారు. అసలు మావోయిస్టుల ప్రాబల్యమే లేనప్పుడు చర్చలు ఎందుకు అన్నటువంటి కోణం కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజా సంఘాల నుండి ఇది ఒక చర్చలు అనేది కూడా రేపు రాబోయే రోజుల్లోకి ఒక భావి తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక శాంతియుతమైనటువంటి చర్చలు కూడా ఒక భావజాలానికి మధ్య ఉన్నటువంటి ఆలోచనలు కాబట్టి ఒక సానుకూల వాతావరణం ఏర్పడేందుకే ఇక్కడ చర్చలు అని చెప్పానని ఇక్కడ మావోయిస్టులు అలాగే మావోయిస్టుల తరపునటువంటి ప్రజా సంఘాలు కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు చర్చలకు మాత్రం ప్రతిసారి అసలు అంటే మావోయిస్టుల నుండి మాత్రం చర్చలు అన్నటువంటి పిలుపు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కానీ అసలు సానుకూల స్పందన ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఒకే ఒక కారణం, అసలు చర్చలు ఎవరు జరిపేది? ఇప్పుడు చర్చలకు లెటర్లు అయితే వస్తున్నాయి, విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి, కానీ చర్చలకు ఎవరు వస్తారు? లెటర్లు అయితే వస్తున్న తర్వాత ఎవరు వస్తారన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. మరి చర్చల పేరిట ఎవరు ముందుకు వస్తారన్నటువంటి మీడియేటర్ ఎవరన్నటువంటి కోణంలో కూడా ఇంతవరకు ఒక మావోయిస్టు నుంచి ఒక క్లారిటీ కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఇది జరుగుతుందా లేదా అన్నటువంటి కోణంలోనే ఎక్కువగా ఇలాంటి సానుకూల స్పందన ప్రభుత్వం నుంచి రాకపోవడము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మా వైపు నుంచి వీళ్ళు మాట్లాడతారు అన్నటువంటి ఒక క్లారిటీ కూడా మావోయిస్టుల నుంచి లేకపోవడము, ఇది ఒక ఊహాగానాలు లేకపోతే మాటలకు లెటర్లకే పరిమితం అవుతుంది తప్ప పూర్తిగా ఈ టైంకి ఇక్కడ ప్రజా సంఘాల నుండి కానీ లేకపోతే మావోయిస్టుల తరఫున కానీ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అని మావోయిస్టులు చెప్పలేదు. ఇక ప్రజా సంఘాల తరఫు నుంచి మేమైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజా సంఘాల నుంచి కూడా ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక 4 రోజుల పాటు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని మాత్రం చెబుతున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక స్పందన లేకపోవడంతో మళ్ళీ ఒక క్లారిటీ ఎవరి వైపు నుంచి రాకపోవడం వల్ల చర్చలు మాత్రం ఒక మాటల వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చర్చలు కావాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టుల నుంచి ఒక స్పష్టత పాటుగా ఈ యొక్క కర్రగుట్టలో ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి వారు ఎంత మేరకు అంటే దీనికంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ వరకు ఎవరెవరు ఉన్నా కూడా వారిని హతమార్చాలని లక్ష్యంతో వెళ్తున్నారా, లేదంటే ఎవరు ఉన్నారనేటువంటి సమాచారంతో వెళ్తున్నారా? ఇప్పుడు సొరంగ మార్గాలు ఉన్నాయంటే సొరంగ మార్గాలు ఎంత దూరం వరకు ఉన్నాయి, ఏ రకంగా బయటపడవచ్చు సొరంగ మార్గాల ద్వారా? అయితే ఇప్పుడు సొరంగ మార్గాలు అంటే నాకు తెలిసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఒక్క సొరంగ మార్గమే ఇక్కడ లేదు, ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అంటే 40-50 ఏళ్లుగా కూడా మావోయిస్టులు అంటే చిన్నతనంలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు వృద్ధులైపోయారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సేఫ్ జోన్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు. ఇక్కడ బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, బస్తరు ప్రాంతాలు కావచ్చు, అలాగే తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ వెంకటాపురము, ఈ ప్రాంతాలు వాజేడు వెంకటాపురం కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు కూడా అంటే మొత్తం ఒకసారి మనం ఈ ప్రాంతాలని కనుక విశ్లేషిస్తే ఒక 60-70% కర్రెగుట్టల అడవులేమో ఛత్తీస్గఢ్లో ఉంటాయి, 30% తెలంగాణలో ఉంటాయి. ప్రభుత్వాలు కూడా గతంలో కూడా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను దృష్టిలో పెట్టుకొని 4000 చదరపు కిలోమీటర్ల మేర ఇక్కడ బస్తరు ప్రాంతానికి సంబంధించి అక్కడ ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బేస్ క్యాంప్కు సంబంధించి కూడా హిడ్మా ఎక్కడైతే ఏ ఊరైతే ఉన్నదో ఆ హిడ్మా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే 4000 అడుగుల
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి పరిమితం చేశారు. కానీ ఇప్పుడు ఒక స్ట్రాటజీ కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే కోణంలో ఈ 30% ఉన్నటువంటి కర్రెగుట్ట అడవులు తెలంగాణ ప్రాంతానికి ఏదైతే ఉందో దీనికి కూడా ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మళ్ళీ మావోయిస్టుల వేట పేరుతోటి వెళ్ళి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసి అక్కడ కూడా బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే ఇటు మావోయిస్టుల ఏరివేత అలాగే సురక్షిత ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసేటువంటి లక్ష్యం. ఈ రెండు కలగలిపి కేంద్ర బలగాలు కూడా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిలో భాగంగానే ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా తరలించేటువంటి సామానంతా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేటువంటి ఒక స్థావరాల కోసమేనా అన్నటువంటి ఆలోచన అయితే తెలుస్తుంది. ఎందుకంటే అంత దూరం మామూలుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ హెలికాప్టర్ల ద్వారా వెళ్తున్నారు. పోలీసులు మాత్రం కింద నుండి బలగాలు దాడులు చేసుకుంటూ వీళ్ళు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులకు సంబంధించి ఒక్కొక్కటి బయటపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కింద నుండి సాయుధంగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ బాంబ్ స్క్వాడ్లు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా వెళ్తున్నారు. అందులో భాగంగానే నిన్న కూడా ఒక ఆర్మీ జవాన్కి కూడా ఒక ప్రెషర్ బాంబు కాళ్ళు పగిలిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా విడుదల చేశారు. అంటే ఖచ్చితంగా కర్రెగుట్టల వైపు మావోయిస్టులు గతంలో చెప్పిన విధంగానే బాంబులు అమర్చినటువంటి మాట వాస్తవమే అన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా కొంతమంది ఆ ప్రెషర్ బాంబులు పేలి గాయాల పాలయ్యారు, ఒకరు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకుంటూ వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక సురక్షిత ప్రాంతాల్లో కూడా బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంప్ కేంద్రంగా ఇటు తెలంగాణ నుండి ఒక బేస్ క్యాంపు అలాగే ఛత్తీస్గఢ్ నుండి ఒక బేస్ క్యాంపు, ఈ రెండు బేస్ క్యాంపుల ఆధారంగా ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారన్నటువంటి విమర్శలు కూడా వివిధ ప్రజా సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది కర్రెగుట్టలో అన్నటువంటి ఒక కోణం కూడా ఇక్కడ ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఇటు మావోయిస్టుల ఏరివేత లక్ష్యమా లేకపోతే మరో ఇంకేమైనా యాంగిల్ ఉందా కేంద్ర ప్రభుత్వానికి అన్నటువంటి ఒక కోణంలో అలాగే విమర్శలు అలాగే కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ కర్రెగుట్టల్లో కొనసాగుతూనే ఉంది. 6 రోజులు కావస్తున్నా ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బేస్ క్యాంపుల ఏర్పాటు కూడా సంసిద్ధ ముందుకు వేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆర్మీ జవాన్లు నిన్న ఒకరు చిన్నగా ప్రెషర్ కుక్కర్ పేలిపోయి ఈ రకమైనటువంటి కాళ్ళు కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కర్రెగుట్టల్లో ఇంకెటువంటి మారణ హోమాన్ని చూడబోతున్నాం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి అటు శాంతి చర్చలకు కూడా సిద్ధం లేరు. వారంతా కూడా సీజ్ ఫైర్ విషయాన్ని కానివ్వండి, పీస్ టాక్స్ కానివ్వండి సిద్ధంగా లేరని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసుల వర్షంలో అయితే. సో 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అడవులని పూర్తిగా కూడా జల్లెడపడుతున్నారు, కుంబింగ్ చేపడుతున్నారు, సొరంగ మార్గాల్ని కనుగొంటున్నారు. ఇంకా సొరంగ మార్గాలు ఉండే అవకాశం ఉంది. అటు మావోలు కూడా చాలా పెద్ద ఎత్తున అలర్ట్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు వీటిని తిప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే ఈ సొరంగ మార్గాలు చూస్తుంటే అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. गया वाला तो रंड हो गया। रास्ता और रास्ता है क्या? इधर से रास्ता है। कोई आया गया है कि नहीं है सर। 1 टन में नहीं घुसना है फिर उसे तो 14 में नहीं जाने का है। इसमें नहीं घुसने का।